శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను విద్యారత్న శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులందరి సమక్షంలో 2026వ సంవత్సరం సంక్రాంతి వేడుకలను గ్రామీణ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భోగి మంటలు, హరిదాసులు, రంగవల్లులు, కోలాటాలు, సోది చెప్పడం, గంగిరెద్దులను తీసుకురావడం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి, శ్రీమతి వేదవతి సుబ్బారెడ్డి, నలుబోలు బలరామయ్య నాయుడు, నరేందర్ రెడ్డి, డాక్టర్ సుబ్రం, డాక్టర్ అలేఖ్య, ఎస్విఎల్ నరసింహారావు, కె స్పందన, ఆర్ చెంచయ్య, ఎం రమాదేవి, కె నాగమణి, రమేష్, పద్మశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముగ్గులు వేయడంలో కూడా మానసిక ఆరోగ్యం ఉంది. ఇవన్నీ మనకి తెలిపే పండగే ఈ యొక్క సంక్రాంతి పండగ. సో ఇవన్నీ మనం బాగా సంతోషంగా జరుపుకుంటారా మీరందరూ? ఇంకొకసారి మీ అందరికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
హరిదాసులతో డూడు బసవన్నలతో ఇంత చక్కటిగా మనకి సిద్ధం చేసినటువంటి మన నేతాజీ ఉపాధ్యాయులు కూడా ఒక్కసారి మీ కర్తాల ధ్వనులతో పిల్లలందరూ కూడా వాళ్ళు గత వారం రోజు ఏ టైంలో ఎగరేస్తారు పొగులు? ఎస్, మీరు గాలిపటాలు ఎవరు ఎగరేసినా కానీ టిఫిన్ తిన్న తర్వాత సాయంత్రానికి ముందు ఎగరేస్తారు. ఆ టైంలో వచ్చేటువంటి సూర్యరశ్మి మనకి విటమిన్ డి తెస్తుంది. చూడండి ఎంత చక్కగా దాన్ని మనకి మన పెద్దవాళ్ళు సైన్స్ రూపంలో దాన్ని ఒక ఏ టైంలో ఎగరేస్తారు పొగులు? ఎస్, మీరు గాలిపటాలు ఎవరు ఎగరేసినా కానీ టిఫిన్ తిన్న తర్వాత సాయంత్రానికి ముందు ఎగరేస్తారు. ఆ టైంలో వచ్చేటువంటి సూర్యరశ్మి మనకి విటమిన్ డి తెస్తుంది. చూడండి ఎంత చక్కగా దాన్ని మనకి మన పెద్దవాళ్ళు సైన్స్ రూపంలో దాన్ని ఒక ఎంతమంది వెళ్తారు మీ అమ్మ నాన్నతో అక్కడికి? ఎంజీ మాల్ సినిమాకి వెళ్తారా? పెన్నా తీరంకి వెళ్తారా? యూట్యూబ్ చూస్తారా? గాలిపటాలు ఎగరేస్తారా? ఎంతమంది గాలిపటాలు తెచ్చారు ఒక్కసారి పైకెత్తండి. మన పెద్దవాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూనే ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంటుందండి. ఈ రోజు ఇక్కడ సుప్రజ మేడం, మిగతా సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి సైన్స్ కూడా అది ఉంటుంది. మేడం మీకు విటమిన్ డి డెఫిషియన్సీ చెప్పిందా? మేడం చెప్పారు. సందేశం ఇవ్వడం జరిగింది. నేను 2022 నుంచి ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు వస్తున్నాను. ఇవన్నీ కూడా చూస్తున్నాను. టీచర్స్ కూడా బాగా పిల్లల్ని క్రమశిక్షణలో వాళ్ళకి విద్య నేర్పించడం కానీ క్రమశిక్షణలో ఉండడం కానీ. నేను అప్పుడప్పుడు 11 గంటలు 12 గంటల ప్రాంతంలో వస్తాను. వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది. అయిపోయిందా మేడం? గ్లోబల్ క్లాస్ రూమ్ అవార్డు గ్రహీత మన చైర్మన్ సార్ అయినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి సార్ గారికి, అలానే నేతాజీ విద్యా సంస్థల ప్రెసిడెంట్ అయినటువంటి వేదవతి సుబ్బారెడ్డి గారికి, సీనియర్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి సార్ గారికి, అలానే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్గా ఎన్నుకోబడినటువంటి బలరాం నాయుడు సార్ గారికి, అలానే ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామిరెడ్డి సార్ గారికి, ఏవో చెంచయ్య సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ స్పందన మ్యామ్ గారికి, ఇన్ఛార్జ్ నాగమణి మ్యామ్ గారికి, కోఆర్డినేటర్ రమాదేవి మ్యామ్ గారికి, అందరి ఉపాధ్యాయులకి, అందరు విద్యార్థులందరికీ కూడా ముందుగా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ వోంట్ విష్ మీ బ్యాక్. మీరు నాకు ఎప్పట్లానే
నేతాజీ స్కూల్లో ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ముందస్తుగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. అందరూ మీరు చాలా చక్కగా సాంప్రదాయ దుస్తులతో ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క సంబరాలకి. మీ అందరికి కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలకి ఇంత చక్కగా సాంప్రదాయ దుస్తులతో వచ్చిన దానికి, ఈ యొక్క సంబరాలకి సహకరిస్తున్నందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీకే చక్కగా ఎవరైతే సాంప్రదాయ బట్టలు ఎవరైతే వచ్చున్నారో మీకు మీరుగా కరతాళ ధ్వనులతో మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు. మనందరికీ ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చేది తెలిసిందే. జనవరి 14, 15, 16 తేదీల్లో 3 పండుగ చాలా అద్భుతంగా పర్యటనలు చేసుకుంటారు. అలాగనే నేతాజీ పైలట్ స్కూల్లో మరి ఇప్పుడున్న ఈ కాలం మార్పు వల్ల పిల్లలకు ఒకప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకునే వాళ్ళు విషయాలు తెలియవు. అంటే ఇప్పుడు అంతా టౌన్ వాతావరణం, ఈవెన్ పల్లెలో కూడా వాతావరణం మారిపోయింది. గతంలో చేసిన అట్మాస్ఫియర్ కానీ, లేదా పూరీళ్ళు కానీ, చెదురుబావులు కానీ, కోళ్ళు కానీ, పశువుల సంపద కానీ ఎన్ని పల్లెటూళ్ళు కూడా లేదు. మరి ఒకప్పుడు ఎలా ఉన్నది మన హిస్టరీ, ఒక 50 సంవత్సరాల క్రితము, 100 సంవత్సరాల క్రితము మన పల్లెలు ఎలా జీవించేవాళ్ళు, ఎలాగే వాళ్ళ జీవనాధారం ఏంటి, వాళ్ళు ఉండే నివాసం ఉండే వాతావరణం ఎలాంటిదని ఈ పిల్లలకు తెలియాలి. తెలిస్తేనే గతం ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండాలని చెప్పి వాళ్ళకు ఉంటుందని చెప్పేసి ఇది ప్రతి సంవత్సరం నేతాజీ పైలట్ స్కూల్లో ఈ రోజున దానికి రేపు నుంచి సెలవులు కాబట్టి ముందస్తుగా 9వ తేదీన ఏర్పాటు చేశాం. దీనికి పల్లెటూరులో మనం పట్టొచ్చినట్టుగా ఉండే ఈ గంగిరెద్దులు కానీ, ఈ సోయి చెప్పేవాళ్ళు కానీ, తర్వాత బుడబుడకలు కానీ, తర్వాత రామదాసులు కానీ, హరిదాసులు కానీ వీళ్ళందరూ వచ్చేటట్టుగా వేషాలు వేసి పిల్లలు చక్కగా ప్రోగ్రాం చేశారు. మళ్ళీ ఇలాగ ఒక పల్లెటూరులో ఉండే ఒక పూరిళ్ళు కానీ, బావి కానీ, లేదా మంటలు, తర్వాత ఇవన్నీ పశువులు ఇవన్నీ చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం పిల్లలకు మర్చిపోకుండా తెలియజేయాలి. ఆ పండుగ 3 పండుగల గురించి చాలా వివరంగా పిల్లలందరూ కూడా చాలా బాగా చెప్పారు విద్యార్థులు. అలాగా మేము కూడా దాన్ని చెప్పడం జరిగింది. మొదటి పండుగ రోజు ఏంటి, సెకండ్ పండుగ ఏంటి, థర్డ్ కనుమంట ఏంటి, పెద్ద పండుగ ఏంటి, భోగి పండుగ ఏంటని. దీని ముఖ్య ఉద్దేశం చదువుతోటి ఈ అవగాహన కూడా పిల్లలకు ఉండాలని, అలాగే ప్రతి ఫెస్టివల్ కూడా చేయడం ఆనవాయితీగా. అందులో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ 203 గవర్నర్గా జనవరి 1 నుంచి పదవి బాధ్యతలు చేపట్టిన బల్లానాయుడు గారిని ముఖ్య అతిథిగా పిలిచాం. వారు కూడా పిల్లలకు వాళ్ళకు తెలిసిన విషయంలో వాళ్ళకి బాగా చక్కగా బోధించారు. వాడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీంట్లో డాక్టర్ సుబ్బరాం డైరెక్టర్, లేదా నరేంద్ర సీనియర్ డైరెక్టర్, అలాగే సొసైటీ అధ్యక్షులు వేదవతి గారు, అలాగే డాక్టర్ అలేఖ వీళ్ళందరూ పాల్గొన్నారు. టీచర్లందరూ కూడా దాదాపు 2 రోజుల నుంచి ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ మరొకసారి నెల్లూరు ప్రజానికి కానీ యావత్ భారతదేశం నుండే ప్రజలందరికీ కూడా సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఉన్న నేతాజీ పైలట్ స్కూల్ నందు ఈరోజు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగినాయి. పిల్లలకి రేపటి నుంచి సెలవులు కాబట్టి పండుగల్లో వాళ్ళు ఇళ్లకాడ చేసుకుంటారు కాబట్టి ముందస్తుగా వాళ్ళ పిల్లలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాగా సృష్టించి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలిసే విధంగా పల్లెటూరి వాతావరణం, చెట్టు, పూరిళ్ళు, బావి, గిలక బావి, తర్వాత పశు సంపద, కోళ్ల సంపద, తిరగలి ఇటువంటి వస్తువులన్నీ సమకూర్చారు. తర్వాత ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల విశిష్టతను గురించి పిల్లలకి తెలిసే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. భోగి మంట రోజు ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ, దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అగ్నిదేవతకి సమర్పించవచ్చు. అందుకు భోగి రోజు. 2వ రోజు పెద్ద పండుగ. పెద్దల్ని మనం స్మరించుకుంటూ వాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇవన్నీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద పండుగ చేసుకున్నాం. మనకి పశువులు కనుమ రోజు మనకి సంవత్సరం పొడిగితే మనకి కష్టార్జితాన్ని మనం రుణం తీర్చుకున్న దానికి వాటిని కూడా అలంకరించుకొని కొమ్ములకు రంగులు వేసుకొని ఈ మాదిరిగా 3వ రోజు చేసుకున్నాం. 4వ రోజు గాలిపటాల పండుగ. పిల్లలందరూ కూడా ఇక్కడ చక్కగా వేషధారణలో బుడబుక్కల వేషము, తర్వాత అన్ని రకాల వేషాలు సోది చక్కగా చెప్పారు వాళ్ళు. హరిదాసు వేషాలు అట్లా పిల్లలందరూ కూడా ఈ మాదిరిగా ఉంటుందని అందరూ సాంప్రదాయంగా పద్ధతంగా రావడం జరిగింది. నేతాజీ స్కూల్ సిబ్బంది, టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్ అందరూ కూడా బాగా చక్కగా పిల్లల్ని సమకూర్చి వారికి ఈ పండుగ విశేషతను వాళ్ళకి తెలిసే విధంగా అందరం కూడా కలిసి చెప్పాం. ఇది 10 సంవత్సరం ముందస్తుగా నేతాజీ స్కూల్లో జరుగుతుంది. పిల్లలకు ఒక అవేర్నెస్ కోసం 3 రోజుల పండుగని. గతంలో పిండి వంటలు ఏదైనా లడ్లు కానీ, అరిసెలు కానీ, కారాసు, మనుగులు ఇవన్నీ కూడా అక్కడ చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు కొనుక్కొని తింటున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా. చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు కొనుక్కొని తింటున్నారు.
అది ఈ సాంప్రదాయబద్ధంగా వస్తుంది. మంచి పిండి వంటలు కానీ అవి కానీ. పండగలంటే ఎప్పుడో వస్తాయని అందరూ ఎదురు చూసే పండగ ఇది, పెద్ద పండగ. అందరికీ కొత్త బట్టలు కూడా తీసేయటం జరుగుతుంది. ఇల్లు శుభ్రపరుచుకొని అందరూ కొన్న పెయింట్లు, కొన్నాలు, రంగులు ఇవన్నీ కూడా ఈ పండగకే వేసుకుంటారు. మన హిందువుల్లో వచ్చే మొదటి పండగ కాబట్టి దాన్ని పెద్ద పండగని మనం వర్ణిస్తూ దీన్ని జరుపుకుంటున్నాము. అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.